మనది వెనుకబడి ఉన్నటువంటి జిల్లా. పేదరికంతో రైతాంగం కానీ ఇటు యువకులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి వలసలు పోతున్నటువంటి జిల్లా మనది. ఈ జిల్లాకి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి చెప్పమనండి. ఈరోజు ఆయన ఉన్నది కేంద్ర మంత్రిగా. ఈరోజు మా తాలూకు ఆవేదన ఏంటంటే, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఒక 6-7 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే యూనివర్సిటీ క్లస్టర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ మెడికల్ హబ్స్ అని చెప్పేసి, నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పేసి, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్నింటిని, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ అని చెప్పేసి 2.0 అని, ఇలాంటి వీటిని ప్రపోజ్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. వాటిలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని శ్రీకాకుళం జిల్లాకి మాకు స్వార్థంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని చెప్పేసి, ఆమదాలవలస నియోజకవర్గం కూడా మీకు 3 సార్లు మీకు 3 సార్లు మీ ఫాదర్కి ఎంపీగా పంపించడంలో కంట్రిబ్యూట్ చేసింది కదా. ఎమ్మెల్యేకి ఏదైతే మెజార్టీ వస్తుందో సిమిలర్ మెజార్టీ మీకు ఎంపీగా అందిస్తున్నటువంటి నియోజకవర్గం కదా. మరి మీరు ఈ నియోజకవర్గానికి కూడా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్, ఎందుకనంటే గతంలో బీపీసీఎల్ రిఫైనరీ ఒకటి స్టేట్కి అనేది కేటాయించడం జరిగింది. 96,000 కోట్లు. దాన్ని మచిలీపట్నంలో అన్నారు, తర్వాత తీసుకెళ్ళి రామాయపట్నంలో పెట్టారు. ఎందుకు? మనకు పోర్ట్ ఇక్కడ తయారవుతుంది కదా, మూలపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఉంది కదా. ఎందుకు మీరు ఆమదాలవలసలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ దాన్ని ప్రపోజ్ చేయలేదు? బీపీసీఎల్ రిఫైనరీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి 15-20 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి సంస్థ అది. అలాగే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు 4,000 కోట్లతో. దాన్ని రాయలసీమలో ప్రపోజ్ చేస్తున్నారు. ఇంకా లొకేషన్ అనేది కన్ఫర్మ్ కాలేదు. కానీ అలాంటిది ఎందుకు మీరు ప్రయత్నించరు? ఆ దిశగా ఎందుకు మీరు అడుగులేయరు?